నేను హైదరాబాద్. ఇక్కడ ఏం లేదు, తిరుగుదాం, విజయవాడ తిరుగుదాం అని వచ్చాను. తినేసారా? ఇప్పుడు అదే వెళ్తున్నా ఇక్కడికి. చూడండి ఎన్ని వెరైటీస్ వచ్చాయి దీనికి. చూడండి ఆంటీ గారు విజయవాడ వెళ్ళామని తెలియాలని చెప్పేసి పొడి నెయ్యి ఇవన్నీ దగ్గరుండి వడ్డిస్తున్నారు. బాబాయ్ గారు ఏమవుతున్నారు? అన్ని 100 రూపాయలు చెప్పులు అంటారు. ఎలా ఉంది బేరాలు మరి? చెప్పండి చెప్పండి. ఇంతకుముందు చెప్పారు వ్యాపారం ఉన్నా లేకపోతే నువ్వు పట్టుకెళ్తావుగా. విజయవాడలోనే ఫేమస్ రవి పునుగులు, అంటే ఒక ప్లేట్ పునుగులు. నమస్తే అందరికీ, నేను మీ తెలుగు ప్యాసింజర్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ విజయవాడ. విజయవాడని ఒక లోకల్ లాగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక వీడియో అప్లోడ్ చేశాను. లాస్ట్ వీడియో మీరు చూసుకోవచ్చు, మన ఛానల్లో అవైలబుల్ ఉంది. ఆ వీడియో కొంచెం లెంత్ ఎక్కువైందని చెప్పేసి ఇంకో వీడియో తీస్తున్నాను. ఆఫ్టర్నూన్ టైం అయ్యేసరికి నేను ఒక ప్లేస్ చూసాను లంచ్ చేద్దామని చెప్పేసి. బేసికల్లీ ఇది ఒక మెస్. మనకి ఆంధ్ర అంటేనే గుర్తొచ్చేది ఆంధ్ర భోజనం కదా. విజయవాడలో నేను హైదరాబాద్. ఇక్కడ ఏం లేదు, తిరుగుదాం, విజయవాడ తిరుగుదాం అని వచ్చాను. ఏం పేరు? నాగరాజు. ఇంతమంది ఒక ఆటో బ్రో కలిసాడు. ఎక్కడి నుంచి వచ్చారని అడుగుతున్నాడు. విజయవాడలో ఏం చేస్తున్నావు అని కూడా అడుగుతున్నారు. విజయవాడలో ఎక్స్ప్లోర్ చేస్తున్నా అని చెప్తున్నా. ఇంకా చెప్పండి, విజయవాడ ఎట్లా ఉంటుంది? సూపర్ ఉంటుంది. అంత తిరగచ్చా? కానీ ఒక ఎండ అనేది ఉడకడం అనేది చాలా హెవీగా ఉంది కదా. ఎలా ఉంది మరి ఈరోజు? రైడ్స్ బాగానే పడుతున్నాయా? ర్యాపిడోనా? సరే మరి వెళ్దాం బ్రో. తిన్నారా మరి? తినేసారా? ఇప్పుడు అదే వెళ్తున్నా ఇక్కడికి మెస్లో. విజయవాడ చాలా ఫ్రెండ్లీ పీపుల్ ఉన్నా అని చెప్పా కదా లాస్ట్ వీడియోలో. అన్నట్టుగానే బ్రో అసలు నేను ఎండలో నడుస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతూ నిల్చోవడం ఎందుకు, ఆటోలో కూర్చో అని చెప్పేసి మంచిగా రెస్పెక్ట్ ఇస్తున్నాడు. యూట్యూబ్ స్టూడియో అని ఉంటుంది. యూట్యూబ్ స్టూడియో ఇది ఇన్స్టాల్ దీంట్లో పెట్టేసి ఇక్కడ లే అదేం చేయకండి బ్రో. మనం యూట్యూబర్ అని చెప్పేసి బ్రో కూడా ఛానల్ క్రియేట్ చేశాడంట. వీడియోస్ అప్లోడ్ చేసి ఎలా మేనేజ్ చేసుకోవాలని అడుగుతున్నాడు. అఫ్కోర్స్ మనం కూడా కొత్త కాకపోతే టెక్నికల్గా కొన్ని బేసిక్ నాలెడ్జ్ ఉంది కదా, అది చెప్తున్నా. యూట్యూబ్ స్టూడియో ఇన్స్టాల్ చేసి ఇచ్చా బ్రోకి. మరి కలుద్దాం. నేను గూగుల్లో సెర్చ్ చేసి చూసిన మెస్ ఇది. మెస్ నేమ్ వచ్చేసి హోటల్ విరాజ్ ఏసీ మీల్స్ మేడపైనట. ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఏసీ మెస్ వచ్చేసి. మీల్స్ తీసుకొచ్చి పెట్టారు. ఇది ఫుల్ మీల్స్ అంట. ఇది చూడండి ఎన్ని వెరైటీస్ వచ్చాయి దీనికి. దీనిలో పాపడాలు, కర్రీస్, సూపర్ గా ఉంది అసలు. దీని మీల్స్ లోకి ఫ్లేవర్ రైస్ లాగా మనకి పులిహోర ఇచ్చారు. పులిహోర కూడా సూపర్ గా ఉంది, కరెక్ట్ ఉంది. పుల్లగా అది పుల్లుది నాకు పడదు. చూడండి ఆంటీ గారు విజయవాడ వెళ్ళామని తెలియాలని చెప్పేసి పొడి నెయ్యి ఇవన్నీ దగ్గరుండి వడ్డిస్తున్నారు. పప్పులు ఓకే. ఆంటీ ఇంతకుముందు పొడి దగ్గరుండి వడ్డించారు. ఇలా పప్పుతోనే ట్రై చేస్తున్నా. దీంట్లో నెయ్యి వేసి మరీ వెళ్ళారు. నెయ్యితో బాగుంటుంది పప్పు, ట్రై చేయమని చెప్పేసి. పప్పులోకి ఆవకాయ కూడా ఇచ్చారు. ఇది ఖచ్చితంగా ట్రై చేయమని చెప్తున్నారు. ఇలా ఆవకాయ పప్పుతోనే ఎలా ఉందో ట్రై చేద్దాం. సూపర్ ఉంది. పప్పు సంథింగ్ కర్రీ ఉంది, బీరకాయ కర్రీ అనుకుంటాం, క్యాబేజీ ఫ్రై. వీటి వచ్చేసి మనకి ఇదేమంటారు రవ్వ కేసరి ఇచ్చారు. అప్పటి పప్పు ఒకటి, వంకాయ ఫ్రై, పెరుగు, రసం, సాంబార్ అండ్ రెగ్యులర్, ఇంకా రోటి పచ్చడి కూడా ఉంది. మీల్స్ చేసి వచ్చేసాను. మీల్స్ మాత్రం చాలా సూపర్ గా ఉంది. ఫుల్ మీల్స్ కి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. 80 రూపీస్ సంథింగ్ ఎంత ఉంది. మినీ మీల్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. దీని హోటల్ విరాజ్ అడ్రస్ వచ్చేసి ఇలా కాంగ్రెస్ ఆఫీస్ రోడ్ కి వచ్చేసారంటే దీని పక్కనే మనకి ఈ విరాజ్ హోటల్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ లంచ్ చేసి వచ్చాక బీసెంట్ రోడ్ లోకి వచ్చాను. బీసెంట్ రోడ్ లోకి వచ్చాక ఫుల్ చెమటలు వచ్చేసినాయి. టీ షర్ట్, డ్రెస్ అంతా తడిచిపోయింది. సో ఈ రూమ్ కి వెళ్ళేసి కొంచెం ఫ్రెష్ అయ్యేద్దామని చెప్పేసి ఈవినింగ్ కొంచెం చల్లబడ్డాక వచ్చేసాను. నైట్ టైంలో చూసేసుకోవచ్చు. ఇక్కడ లేడీస్ కి సంబంధించిన ఐటమ్, ఇంకా డ్రెస్సెస్ చాలా అమ్ముతున్నారు. బీసెంట్ రోడ్ అని పేరు ఎందుకు వచ్చేసిందో లాస్ట్ వీడియోలో మీరు చూసుకోవచ్చు. కాళేశ్వరరావు మార్కెట్ కి వెళ్ళాం కదా. ఆ కాళేశ్వరరావు మార్కెట్ కి పేరు ఎలా వచ్చింది తెలుసు కదా. 1921 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్ జరిగింది కదా. అప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫస్ట్ ప్రెసిడెంట్ అయిన యానీ బెసెంట్ 1917 లో ఇక్కడికి వచ్చారు. ఈ పక్కనే కాంగ్రెస్ ఆఫీస్ ఉంది. దాంతో ఆవిడ పేరు మీదనే ఈ బీసెంట్ రోడ్ అని చెప్పేసి పెట్టారు. బందర్ రోడ్ గా బందర్ రోడ్ కూడా తీస్తారా? లేదు, వెళ్ళలేదు. అంతా తీసుకున్నారు. ఇదా అస్సా
అంత మామూలుగా రేట్ ఇది. ఈ బీసెంట్ రోడ్ మార్కెట్లో మన తెలుగు వ్యాపారస్తులే కాకుండా చాలా మంది బీహార్ యూపీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ తరహాలో చిన్న చిన్న బిజినెస్ అలా ఇంతకుముందు చూసాం కదా, ఆ అబ్బాయి బెలూన్స్ అమ్ముకుంటున్నారు, చిన్న ఇయర్ రింగ్స్ అలాంటివి చాలా మంది అమ్ముతున్నారు. బాబాయ్ నమస్తే. మొత్తం షాపులు చూడాలి బీసెంట్ రోడ్, ఈ బీసెంట్ రోడ్ షాపింగ్ అంతా కవర్ చేస్తున్నా. అవును, యూట్యూబ్ లోకి. మీ పేరు? అవునన్నా, ఛానల్ పేరు తెలుగు ప్యాసింజర్. షో ఏం లేదు, నేను తిరుగుతూ ఉంటా, వీడియోలు చేస్తూ ఉంటా. అవునా బాబాయ్ గారు ఏమవుతున్నారు? అవన్నీ 100 రూపాయలు, అన్ని 100 రూపాయలు చెప్పులే అంటారు. ఎలా ఉంది బేరాలు మరి? స్లోగా వ్యాపారం ఉంది. ఓకే, ఆయన స్లోగా ఉన్నా ఆయన బాగానే సంపాదించాడు. వ్యాపారం ఏం లేదంటున్నాడు. చెప్పండి ఇంతకుముందు చెప్పారు. వ్యాపారం ఉన్నా లేకపోతే నువ్వు పట్టుకెళ్తావుగా. అంకుల్ ఇక్కడ వ్యాపారం లేదంటున్నారు. అంకుల్ తెలిసిన వాళ్ళందరూ మంచిగానే బాగా పట్టుకుని. విజయవాడ దీపావళి తక్కువ ఉంటుంది, దసరా ఉండదు వ్యాపారం. దసరా అయిపోయినా స్లో అయిపోద్ది. దీపావళి 2 days బిఫోర్ ఉండదు అంతే. దీపావళికి 2 days బిఫోర్. ఓకే, 2 రోజులు వ్యాపారం చేస్తాడు. యూట్యూబ్, ఇన్స్టా ఉన్నాయి తెలుగు ప్యాసింజర్. 2 రోజులు వ్యాపారం చేస్తాడు, 10 రోజులు ఉచితంగా జీతం తీసుకెళ్తాడు. 2 రోజులు వ్యాపారం అన్నాడు కదా, 10 రోజులు ఉచితంగా తీసుకెళ్తాడా? ఇప్పుడు అంతే కదా మరి. 11 రోజులు అన్నారు. ఈ రోజు ఏం లేదు, ఈ రోజు తీసుకెళ్ళడానికి మరి అదే అడుగు. ఈ రోజు వద్దా అడుగండి ఒకసారి. ఈ రోజు వద్దా అంకుల్? మరి అడగాలి కదా మరి. అంతే మరి, అంతే కదా. బిజినెస్ సరిపోద్ది అంటే స్లో బిజినెస్ మరి అంత లేవంటే ఈరోజు ఇక్కడ నిల్చోరు కదా మీరు ఇంత టైం. స్లో వ్యాపారం ఉండదు, ఊరికే అడగరా. పర్లేదు. మనం ఇక్కడ బందర్ రోడ్ దగ్గర నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోదాం. పునుగులకి కేర్ ఆఫ్ అడ్రస్ విజయవాడలోనే ఫేమస్ రవి పునుగులు. ఇప్పుడు మనం రవి పునుగులు స్టాల్ దగ్గర ఉన్నాం. ఒకసారి వెళ్ళేసి పునుగులు ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చూద్దాం. అంటే ఒక ప్లేట్ పునుగులు. ఒక ప్లేట్ పునుగులు వచ్చేసి 25 రూపీస్ ఛార్జ్ చేశారు ఇక్కడ. విజయవాడ ఫేమస్ రవి పునుగులు ట్రై చేసి చూద్దాం. ఒకసారి దీన్ని చూడండి స్ట్రక్చర్. లోపల కొందరు ఇడ్లీ పిండి, గారెల పిండి లాగా ఉంటాయి కదా, ఇది ఎలా ఉందో చూద్దాం. మరి కొన్ని దాంట్లో బోండాలాగా మైదా పిండి యూజ్ చేసి పునుగులు చేస్తారు. ఇది ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. ఫుల్ మైదా పిండి కాదు, ఇది కొంచెం ఇడ్లీ పిండిలా ఉంది, కానీ బాగుంది. పుల్ల కొంచెం పులుసు ఏందంటుంది పిండి, పుల్ల బాగుంది. ఈ రోజుకైతే డే అయిపోయింది. బీసెంట్ రోడ్లో అలా తిరిగేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రమ్ బీసెంట్ రోడ్, విజయవాడ.